హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను బార్బీ డాల్ కేక్ తయారీ విధానం ఎలా అని చేసి చూపించబోతున్నానండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో బార్బీ డాల్ కేక్ తయారీ విధానం ఎలా అని ఒక వీడియో వేశాను. అది చూడని వారు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చేస్తున్న కేక్ వచ్చి ఒక ఆర్డర్ కేక్ చేస్తున్నాను. సరే వీడియో తీద్దామని తీసానండి. మీరు స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఈ డాల్ కేక్ తయారు చేస్తారు. మీరు చేయవలసిందల్లా చివరి వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా, అందులో జల్లెడ పెడుతున్నాను. దాంట్లో మైదా వేస్తున్నా. తరువాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ వేస్తున్నాను. చేయబోయే కేక్ వచ్చి వెనీలా ఫ్లేవర్ చేస్తున్నాను, వెనీలా బేస్ చేస్తున్నా, అందుకని మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. దీనివలన ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లించాలి. మీరు ఇటువంటి జల్లెడలో జల్లించినట్లయితే కనుక మీకు ఒకసారి సరిపోతుంది. మామూలు జల్లెడలో జల్లించారంటే 3 సార్లు జల్లించాలి. దీన్ని ఒకసారి బాగా కలిపి పక్కన పెడతాం. ఈ జల్లెడ మీకు అమెజాన్లో దొరుకుతుంది. దాని లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. ఇక్కడ నేను ఇంకొక బౌల్ తీసుకుని ఇందులో 4 గుడ్లు వేసాను. దాంట్లో ఉప్పు వేస్తున్నా. తరువాత వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. నేను ఈ రెసిపీ కోసం వాడే పదార్థాలన్నీ వివరంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, మీరు అందులో చూడండి. బేకింగ్కి మెషరింగ్ అనేది ఎలా తీయాలనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా మీరు చూడండి. దాని లింక్ను కూడా నేను వేస్తాను. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నట్లుగా బాగా బీట్ చేయండి. నేను ఇక్కడ 3 మినిట్స్ చేశాను. తరువాత పంచదార పొడిని మాత్రమే వాడుతున్నాను. కొంచెం కొంచెం చేరుస్తూ పంచదార పొడిని హై స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి. ఎప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పంచదార వేస్తున్నా, ఆయిల్ వేస్తున్నా కొంచెం కొంచెంగానే వేయాలి, ఒకేసారి వేయకూడదు. ఇక్కడ మీరు చూసారంటే హై స్పీడ్లో మొత్తం పంచదార వేసేసాను. కొంచెం కొంచెంగా మొత్తంగా బీట్ చేస్తున్నాను. పంచదార పొడి కరిగే వరకు నేను ఇక్కడ ఒక 3 నిమిషాలు బీట్ చేశాను. తర్వాత స్పీడ్ తగ్గిస్తున్నాను. స్పీడ్ తగ్గించి ఆయిల్ని కూడా కొంచెం కొంచెం వేస్తూ బీట్ చేయాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకూడదు, 1 నిమిషం బీట్ చేస్తే సరిపోతుంది. అంతే, బీట్ చేయడం అయిపోయింది నాకు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఎగ్ మిశ్రమం తయారైపోయింది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా చల్లించి పెట్టిన పిండిని వేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం కొంచెం వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం పిండిని కలపాలి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మీరు కొంచెం స్లోగానే చేయండి. పిండి తయారైపోయింది. దీన్ని ఇప్పుడు కేక్ మౌల్డ్లో వేద్దాం. ఇక్కడ నేను డాల్ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. దీనికి నేను ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసి పెట్టాను. మీరు చూసారంటే ఇక్కడ నేను పిండి మొత్తం వేసేసాను. దీన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి దీన్ని బేక్ చేయాలి. ఇది 170 డిగ్రీస్లో నాకు 1 అవర్ అయింది బేక్ అయ్యి రావడానికి. ఇక్కడ చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి వచ్చింది. ఇలా మీరు ఏదన్నా ఊస లాంటిది ఉంటే ఇలా గుచ్చి చూడండి, మీకు తెలుస్తుంది పిండి అంటుకుంటే ఉడకలేదని, లేదంటే ఉడికిందని. పైన మాడిందని అనుకోవద్దు. మనం రాడ్కి పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ రాడ్ వేడికి మీకు అలాగ అనిపిస్తుంది. సాధారణంగా మనం రౌండ్ ప్యాన్లో, స్క్వేర్ ప్యాన్లో చేసేటప్పుడు మీకు ఈక్వల్గా కుక్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఈ మోల్డ్ చూడండి
కొంచెం ఒకవైపు లావుగా ఒకవైపు సన్నంగా ఉంది కదా, ఇది స్లోగా కుక్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నేను ఈ లేయర్ అంతా కట్ చేసి చూపిస్తాను. ఎలా ఉడికింది అనేది మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే మన కేక్ వచ్చి మొత్తంగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ బటర్ పేపర్ చుట్టూ వేయడం వల్ల మనకి తేలికగా డిమోల్డ్ అవుతుంది కేకు. ఇప్పుడు నేను చూపిస్తాను దీన్ని కట్ చేసి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. బటర్ పేపర్ వచ్చి తీసేస్తున్నాను. ఇక్కడ నేను బటర్ పేపర్ మొత్తం తీసేసాను. మీరు చూడండి ఎక్కడా కూడా మాడలేదు. మనం ఎప్పుడు కేక్ బేక్ చేస్తున్నా ఓపెన్ చేసి చూస్తూ ఉండకూడదు ప్రతిసారి. మీరు చూసారంటే మొత్తం మనకి కేక్ అంతా బాగా బేక్ అయింది. ఈ భాగం మట్టికి కొంచెం మాడినట్లుంది, దాన్ని కట్ చేసి మీకు నేను చూపిస్తాను. తర్వాత ఇక్కడ నేను కేక్ బోర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేయబోతున్నా. నేను ఒక 5 లేయర్స్ కట్ చేయబోతున్నాను. 5 లేయర్స్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఎక్కడా కూడా మాడలేదు. ఇప్పుడు మిగతా లేయర్ కట్ చేస్తాను. మీరు కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేయండి, ఎందుకంటే ఆ నైఫ్ వచ్చి చాలా రఫ్గా ఉంటుంది, చేతులు తెగుతాయి. ఈ పై లేయర్ మొత్తంగా తీసేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇంకో 2 లేయర్లు కట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే మీరు ఎంతో పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే మీ పిల్లలకి చేసి పెడతారండి. చూడండి ఇక్కడ నేను 5 లేయర్ కట్ చేశాను.
ఇక్కడ మీరు చూసారంటే నేను లాస్ట్ లేయర్ కూడా పెట్టేశాను. కొంచెంగా మ్యాంగో క్రష్ వేసి లాస్ట్ లేయర్ కూడా పెట్టేశాను. తర్వాత చుట్టూ క్రీమ్ని అప్లై చేయాలి. మీరు చూసారంటే ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. తర్వాత ఈ కేక్ బోర్డు మీద ఉన్న క్రీమ్ని ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచివేయండి. ఇప్పుడు దీంట్లో నేను డాల్ని పెడుతున్నాను. ఈ డాల్ అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్ లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు అందులో చూడండి. నేను ఇక్కడ డాల్ పెట్టేశాను. పెట్టిన తర్వాత పైన డిజైన్ వేశాను. అలాగే వెనుక వైపు కొంచెం బ్యాలెన్స్ ఉంచాను, మీకు ఏ డిజైన్ వేసానో చూపించడం కోసం. ఇప్పుడు సైడ్ ఫుల్గా మనం ఇది రోజెస్ అనేది వేయబోతున్నాను. నేను ఇక్కడ 2 కలర్స్ వాడబోతున్నాను. పింక్ కలర్ తీసుకున్నాను, అలాగే వైట్ తీసుకున్నాను. ఈ కేక్ అడిగిన వారు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అడిగారు, అందుకని చెప్పి నేను ఈ కలర్ని ఎంచుకున్నాను. మీరు ఇక్కడ చూసారంటే నేను చుట్టూరా చిన్న చిన్న రోజెస్ కింద వేస్తున్నాను. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం లేదు, మీకు డిజైన్ అర్థమవుతుందని చెప్పి నేను స్లోగానే ఉంచాను. ఇక్కడ నా వేసేసాను. ఇప్పుడు వెనక వైపు నేను స్ట్రైట్గా వేస్తున్నాను. పింక్ అండ్ వైట్ కాంబినేషన్